కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం అని చెప్తూ ఉంటారు కదా! ఈరోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకతనే ఉంటది. పవిత్రమైన రోజులే అని చెప్తూ ఉంటారు. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఆషాఢంలో వచ్చిన శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు. దాదాపు 4 నెలల పాటు నిద్రించిన విష్ణుమూర్తి ఈరోజు అంటే కార్తీక మాసంలో వచ్చే ఫస్ట్ ఏకాదశిని, మొదటి ఏకాదశిని కార్తీక శుద్ధ ఏకాదశి అంటారు. ఈరోజు నిద్రలేస్తారు కాబట్టి దీన్ని ప్రబోధిని ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారు. ఈరోజు నార్మల్గా ఏకాదశులు ప్రతి ఒక్కరు ఉపవాసాలు పూజలు చేస్తూ ఉంటారు. కానీ సంవత్సరం పొడుగుతా వచ్చే ఏకాదశుల కంటే కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా పవిత్రమైన రోజు అని భావిస్తూ ఉంటారు. అందులోనూ ఈ శుద్ధ ఏకాదశి శనివారం రావడం చాలా విశేషం. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకొని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు.